చేస్తున్నప్పుడు డైవర్ట్ అయిందా మంచిగుందని ఎట్లా మాట్లాడుకుంటాం సార్? రైట్ పోరెడ్డి గారు అంటే ఇక్కడ సరే రూల్స్ చూసుకోవాల్సింది వాళ్ళు సమాజ హితం కోసమో తెలంగాణ అభివృద్ధిలో భాగమో లేకుంటే ఇక్కడ కొంత గ్లోబల్ సిటీగా అది పేరు రావాలని ఈ కార్ రేసింగ్ తెచ్చామని అన్నారు. సరే ఆనాడు ఎందుకు ఆ మాట అన్నారు, ఇవాళ నేనే బాధ్యులు అని అన్నారు. కానీ ఇప్పుడు బాధ్యులు నేనని ఒప్పుకోరు కదా. ఎవరు కోర్టులోకి వచ్చేప్పటికి కోర్టు బయట 100 మాట్లాడుకున్న కోర్టుకు వచ్చేప్పటికి ఒప్పుకోరులో భాగం కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ రూల్స్ సంబంధించిన దగ్గరకు వచ్చేప్పటికి అవి రూల్స్ అమలు కావట్లేదా అమలవుతున్నాయా చూసుకోవాల్సింది వాళ్ళు కాబట్టి నేరస్తులు ఇప్పుడు వాళ్ళే. కేటీఆర్కి ఏం సంబంధం? ముందుగా పివి గారు మీకు, అట్లాగే గౌరీశంకర్ గారికి, డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారికి, సామ రామ్మోహన్ రెడ్డి గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడిగేది ఒక స్పెసిఫిక్ పాయింట్. ముందుగా నేనే మౌఖిక ఆజ్ఞలు ఇచ్చాను, నేనే అప్రూవల్ ఇచ్చింది నేనే. ఆఫీసర్లు నా ఆదేశాల ప్రకారం వారు అమలు చేశారు అని అన్నారు అనేది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు కోర్టుకు వెళ్ళేసరికి చూసుకోవాల్సింది అంటే ప్రొసీజర్ల విషయం చూసుకోవాల్సింది వాళ్ళు ఆఫీసర్లు కదా అని అన్నారు. అంటే ఇక నార్మల్గా కోర్టులో ఎట్లా ఉంటుంది, లాయర్లు ఎవరికి వారి లాయర్లు ఉంటారు. వారి బాధ్యత కేవలం వారి క్లయింట్ని సంరక్షించడం, కాపాడుకోవడం. ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు మొత్తం మీద కొట్టేయమని చెప్పి. అసలు ఈ కేసే నిలబడదు, దీని మీద అసలు విచారణే అవసరం లేదు, ముందే కేసే కొట్టేయండి అని చెప్పి కేసు వేశారు. ఇందులో బెయిల్ కోసం అప్లై చేసినట్లేరు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మీకు ఎన్నికల ముందు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా వారు ఇట్లాగే సిమిలర్గా క్వాష్ పిటిషన్ వేశారు. కాకపోతే అందులో 17A అనే దాని మీద పీసీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దాంట్లో మిమ్మల్ని అపాయింటింగ్ అథారిటీ వారి దగ్గర నుంచి అప్రూవల్ కావాలన్నారు. ఇక్కడ వచ్చింది కాబట్టి ఆ ప్రాసెస్లో కాదు కానీ, ప్రొసీజరల్ ప్రాసెస్లో కాదు కానీ అసలు ఇందులో కేసే లేదు అన్నట్టుగా వీరు వాదిస్తూ అసలు కేసే ఉండవలసిన అవసరం లేదు, కొట్టేసేయండి, అసలు ముందుకు పోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఆర్గ్యుమెంట్ అండి, వారిది వీరిది. ఇప్పుడు కోర్టు ప్రిలిమినరీగా అసలు ఏమైనా ఉన్నాయా కొట్టేయడానికి లేకపోతే ఉంచడానికి, ఈ రెండింటికి ఏదైనా కానీ అసలు ప్రిలిమినరీగా, ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ ఫ్యాక్ట్స్లోకి ఇప్పుడే వెళ్ళలేదు, ఎందుకంటే విచారణ కూడా పూర్తిగా జరగలేదు. అసలు ప్రాథమికంగా ఏమైనా ఉందా లేదా ఇందులో కేసు అన్నది చూసి వారు ఇక నెక్స్ట్ అసలు అంటే అప్లై చేసిన సెక్షన్స్ అంటున్నారు రాకేష్ గారు, ఆ అప్లై చేసిన సెక్షన్స్ ప్రకారం నిజంగానే అప్లికబుల్ ఉందా లేదా చూసి ఇక అసలు కొట్టేసే ఇంక ఇక్కడితో కేసు క్లోజ్. ఇక లేదు దాందేముంది, అంతకైతే విచారణకు వచ్చినప్పుడు మీరు పూర్తి విచారణ చేసుకురండి, సాక్ష్యాధారాల మీద నిర్ణయిద్దాము కేసుని అని అంటే కేసుని కానివ్వండి అని అంటారు. ఇక వీరి అరెస్టు ఇవన్నీ అయితే దాని తర్వాత వస్తాయి. అసలు ముందు కేసే ఉండాలా వద్దా అనేది నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో అది ఇప్పుడు దాని మీద స్పెసిఫిక్గా మనం మాట్లాడాలి అంటే ప్రిలిమినరీగా ప్రొసీజరల్ వయలేషన్స్ ఉన్నాయి అన్నది ఫస్ట్ నుంచి వస్తున్న న్యూస్. అది ఇక ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నప్పుడైనా లేకపోతే క్యాబినెట్ డిసిషనే కావాలా, హెచ్ఎండిఏ లాస్ బైలాస్ ఏమున్నాయి, ఇవన్నీ మనకు డిగ్ చేస్తున్నా కొద్దీ, రేపు ఆ విచారణ జరుగుతున్నా కొద్దీ లేకపోతే కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెడుతున్నా కొద్దీ మనకు తెలుస్తాయి. ఇట్లాగే ఫెమా ఇప్పుడు ఈడీ వచ్చిన దాంట్లో ఫెమా వయలేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, నల్లధనము తెల్లధనం అంటే ఇప్పుడు దీంట్లో అవినీతి ఏమైనా ఉంటే అది అఫ్కోర్స్ చెక్ల ద్వారా ఇయ్యరు కదా, ఎవరైనా అవినీతి డబ్బులు నల్లధనమే ఇస్తారు, అట్లాంటిది ఏమైనా ఉందా, లేదా అసలు విదేశాలకు మన డబ్బు మార్చి పంపించాలి, ఇప్పుడు పౌండ్స్లోకో డాలర్లకో దేనిలో ఒకదానికి మార్చి పంపించాలి, ఆ విదేశీ మారకం మార్చి పంపిస్తున్నప్పుడు అసలు ప్రొసీజర్లన్నీ ఫాలో అయ్యారా, ఆ రెండు విషయాల మీద ఫెమా వయలేషన్ ఉందా, పిఎంఎల్ఏ క్రైమ్ ఏమైనా నేరం ఏమైనా జరిగిందా అనేది ఈడీ వచ్చింది. ఈరోజు వారిద్దరిని ఐ థింక్ ముందుగా వీరిని ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచినట్టున్నారు ఈరోజు, రేపు బిఎల్ఎన్ రెడ్డి గారు, మరి ముందుగా బిఎల్ఎన్ రెడ్డి, దాని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వారి బాస్ అయ్యారు, దాని తర్వాత కేటీఆర్ గారు. సో వారిద్దరూ అడిగినట్టున్నారు సమయం ఎక్కువ కావాలని చెప్పి. ఎందుకు అని అంటే ఇప్పుడే టు అపియర్ అండ్ సబ్మిట్ డాక్యుమెంట్స్ అవి ఇవి కలెక్ట్ చేసుకుంటున్నాము, అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత వస్తామంటున్నారు. అండ్ వారు కూడా 2nd and 3rd ఉన్నదాన్ని 8th and 9th పర్మిషన్ ఇచ్చినట్టున్నారు వీరిద్దరికి.
అండ్ కేటీఆర్ గారిని 7కి పిలిచారు. వీళ్ళిద్దరు వాంగ్మూలం తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారో విన్న తర్వాత కేటీఆర్ గారిని అనుకున్నారు. ఇప్పుడు వారిని మరి 7కి పిలిచి ఇది చేస్తారా లేకపోతే లేటర్ వాళ్ళు తెలివిగా అడిగారా లోపల మాట్లాడేది కూడా బయటికి వెళ్తుంది అంటారు మీరు. తెలివిగా టైం అడిగి ఉంటారా? మనం ముందెందుకు ఏం చెప్పాలో కేటీఆర్ ఏం చేస్తున్నా చూద్దాం. మీకు ఒక విషయము, ఇట్లాంటి విషయాల్లో ఎన్ని వాయిదాలు, ఎంత సమయము, ఇప్పుడు అంతే కదా, ప్రెషర్లో ఉన్నప్పుడు మనకి నెగిటివ్గా ఉంటుంది. ఎంత సమయము, ఎన్ని వాయిదాలు అందితే అంత మంచిది, మనం బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి. గౌరీశంకర్ గారు చెప్పినట్లుగా ఈవెన్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రాసింగ్ ది టీస్ అండ్ డాటింగ్ ది ఐస్ అంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా అందరూ అలైన్ అయ్యామా లేదా, మళ్ళీ అక్కడెక్కడ, ఇట్లాంటివన్నీ కూడా సమయం కావాలి. ఆ సమయం లాయర్లకి సమయం కావాలి, వీరికి సమయం కావాలి. వాళ్ళు టైం అడగటం వెనకాల ఇంకోటి కూడా ఉండొచ్చు. కోర్టు ఆర్గ్యుమెంట్ అయినా కానీ ఇప్పుడు అది ఇంకొక ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా ఇప్పుడు ఒకవేళ క్వాష్ చేసింది అనుకోండి, అసలు కేసే లేనప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఈసీఐఆర్ ఉంటుంది. అసలు ఇదే కేసు లేకపోతే ఇంకా అది ఉండదు కదా. ఆ విధంగా ఏమైనా ఈ ఫెమా వయలేషన్స్కి సపరేట్గా ఉండొచ్చు, కానీ అసలు ఇది కేసే లేదు అని అనుకున్నారనుకోండి, అయ్యేదో పెనాల్టీ లేసి వదిలిపెట్టే పరిస్థితికి వస్తుందా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది కదా. అందుకని లాయర్లు అడ్వైజ్ కూడా, నేను లాయర్నైనా కానీ ఎవరికైనా కానీ అపరాధి అని అంటే నేను వాదిస్తూ ఉంటే చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనమే ముందెళ్ళి మాట్లాడడం ఎందుకంటే కేసు క్వాషే అయిపోతుందేమో మనకు తెలియదు కదా అన్న టైప్లో అయితే మొత్తం మీద అయితే పకడ్బందీగానే స్టెప్స్ వేస్తున్నారు అని అయితే అనిపిస్తోంది. ఇక ఫైనల్గా ఎక్కడికి వస్తుంది అనేది అది తర్వాత మాట.